దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక మాట మీకు నేను చూపిస్తాను. ఆదికాండం 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 3-4 వచనాలు. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. చాలు. ఎవరు మొట్టమొదటిగా తెచ్చారండి? కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణ తెచ్చెను. రెండోదిగా హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. దేవుని బిడ్డలారా, ఆదాము హవ్వలు బతికే ఉన్నారు. అప్పుడు ఆదాము హవ్వలు తాలా. కానీ ఫస్ట్ కయ్యూను తెస్తుండగానే హేబేలు అనుకున్నాడు, అరే కయ్యూను మా అన్న తన పొలంలో తీసుకొని వచ్చాడు, నేను కూడా తేవాలి కదా, మా అమ్మమ్మ నాన్న తాగపోయినా పర్లే. తీసుకురాని వాళ్ళు, దేవుని కోసం పని చేయని బ్యాచ్ ఎప్పటికొకటి ఉంటారు. పని చేసే వాళ్ళు ఉంటారండి, వాళ్ళనే మనం ఫాలో కావాలి. దేవుని కోసం పని చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆదామవ్వలు దేవుని ద్వారా కలగజేయబడ్డారు, దేవుని యొక్క స్వరూపమందు చేయబడ్డారు, దేవునితో వాళ్ళు మాట్లాడారు, దేవునితో నడిచారు, దేవునితో అన్ని చేశారు. కానీ దేవుని దగ్గరికి ఏం తీసుకురాలేదండి వాళ్ళు. కయ్యూను హేబేలే తీసుకొని వచ్చారు. చాలా సందర్భాల్లో దేవుని దగ్గర నుంచి విస్తారమైన మేలు పొందిన వారు దేవునికి చాలా తక్కువగా ఇస్తూ ఉంటారండి. అంటే నేనేది డబ్బే కాదు, వాళ్ళ జీవితాలు అన్నీ తక్కువే ఉంటాయి, వాళ్ళ సమయం తక్కువగా ఉంటుంది, వాళ్ళ యొక్క జీవితంలో దేవునికి ఇచ్చే విలువ తక్కువగా ఉంటుంది. ఆదాము వాళ్ళు దే ఆర్ ద ఫస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమండలం పైన మొట్టమొదటి మానవుడు ఆదాము అవ్వలు. వీళ్ళిద్దరే ఏమైనా తెచ్చారా? తేలేదు. కానీ కయ్యూను తెస్తుండగానే హేబేలు ఏం చేశాడండి? హేబేలు కూడా తీసుకొని వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. పని చేయని వారిని, దేవుని కోసం పని చేయని వారిని నువ్వు ఫాలో అవుతావా? పని చేసే వారిని ఫాలో అవుతావు? నీ చాయిస్ అది. నేను ఎందుకు పని చేయాలి దేవుని కోసం? నేనేం చేయగలను దేవుని కోసం? ఎందుకు నేనే చేయాలి? అంత పూసుకోవాల్సిన పనేముంది అనేటువంటి తలంపు ఒకవేళ నీకుంటే, దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అడ్డంక అదే రకంగా వస్తుంది. లేదా లేని అడ్డంక ఒకటి వచ్చి పడుతుందట. దేవుని దగ్గర నువ్వు ఏం చేయగలవో, నీ ద్వారా దేవుడు ఏ రకంగా మహింపరచబడగలడో అది నువ్వు చేయాలి. వీళ్ళు అనుకున్నారు, మాకు యేసు ప్రభును సమాధిలోంచి ఆయన శరీరాన్ని బయట తీసుకొచ్చేటువంటి కెపాసిటీ మాకు లేదు, లేదా పిలాతుతో హేరోదుతో మాట్లాడే టాలెంట్ మాకు లేదు. మాకు తెలిసిందంతా ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలు పోయడం. వి నో దాట్, విల్ డూ దాట్. ఈరోజు అడుగుతున్నా, నీ జీవితంలో ఎందుకు అడ్డంకులు ఉన్నాయి తెలుసా? నువ్వు చేయగలిగింది ఏదో దేవుని కోసం చేయడంలా. నీ జీవితంలో కుటుంబ ప్రార్థనలు నువ్వు చేయాలి, కానీ నువ్వు చేయడంలా. నీ కుటుంబంలో బైబిల్ చదవడం అనేటువంటిది ఉండాలి, లేదది. నీ కుటుంబంలో దేవుని దగ్గర ప్రార్థన చేయడం లేదది. లేదా దేవుని కొరకు పరిచర్య జరిగించడం, దేవుని కొరకు కష్టపడడం, దేవుని కోసం చెమటోర్చడం అనేటువంటిది నీ జీవితంలో లేదేమో. అందుకే అడ్డంకులుగా ఉన్నాయి, అధికమవుతున్నాయేమో. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, దాని గురించి ఆలోచన చేయి. దేవుని బిడ్డలారా, కయ్యూను హేబేలు ఇద్దరు దేవుని దగ్గరకు వచ్చారు. చూడండి 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలిచూలిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. హేబేలు తీసుకొని వచ్చిన దాన్ని దేవుడు చూచి షబాష్ అన్లా. హేబేలు సూపర్గా తెచ్చావు హేబేలు అన్లా. బైబిల్లో రాయబడినటువంటి మాట, హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను అంటే ఏంటి? ఇంగ్లీష్ బైబిల్ చూస్తే అద్భుతంగా ఉందండి. అండ్ ద లార్డ్ హ్యాడ్ రెస్పెక్ట్ అంటు ఏబెల్. ఎప్పుడైతే హేబేలు దేవునికి శ్రేష్టమైన అర్పణ అర్పించాడో, హేబేలు పైన దేవునికి రెస్పెక్ట్ వచ్చిందంట. ఎంత గొప్ప మాట అండి ఆ మాట. హేబేలు పైన దేవునికి రెస్పెక్ట్ వచ్చిందంట. అసలు ఆ మాట చదువుతున్నగానే నాకు భయం వేసింది, సంతోషం వేసింది. భయం వేసింది ఎందుకంటే, నేను ఎన్నిసార్లు దేవుని పని చేయకుండా పోతే నా దేవుడు నా గురించి రెస్పెక్ట్ లేదు ఈ క్యాండిడేట్కు అన్నాడేమో. హేబేలును చూసి అనిపించింది, హేబేలును అతని అర్పణను దేవుడు రెస్పెక్ట్ చేశాడంట, గౌరవించాడంట, విలువనిచ్చాడంట. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నా, నువ్వు చేయగలిగింది నువ్వు చేస్తే దేవునికి నీ పైన రెస్పెక్ట్ అధికమవుతుంది.
నువ్వు చేయగలిగింది నువ్వు చేయకపోతే నీ పైన ఉండే రెస్పెక్ట్ కూడా ఊడిపోతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డలుగా ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఆలోచించండి, దేవునికి నీ పైన రెస్పెక్ట్ ఉందో లేదో నీకే తెలుసు. నువ్వు దేవునికి చేయగలిగింది, దేవునికి ఇవ్వగలిగింది, ఏదో మొక్కున్నావు, నేను ఇది చేస్తాను ప్రభా, అది చేస్తాను ప్రభా, ఇది ఇస్తాను అది ఇస్తాను అని నువ్వు మొక్కున్నావు. మరి అది నువ్వు ఇచ్చినటువంటి వ్యక్తివైతే, చేసినటువంటి వ్యక్తివైతే, సంతృప్తికరంగా చేస్తే, న్యాయబద్ధంగా సంపూర్తిగా చేసే వ్యక్తి అయితే, హేబేలును అతని అర్పణకు దేవుడు రెస్పెక్ట్ ఇచ్చాడంట. ఎవరికి దేవుడు రెస్పెక్ట్ ఇస్తాడు తెలుసా? డబ్బున్న వాళ్ళకి కాదు, పేరు ప్రఖ్యాతులు ఉన్న వారికి కాదు, ఇంత పొడుగు డిగ్రీలు చదువున్నటువంటి వారికి కాదు. వాళ్ళు చేయగలిగింది దేవుని కోసం ఏం చేయగలరో అది చేసినప్పుడే. ఇప్పుడు చెప్పండి, ఆదాము హవ్వలకు దేవుని రెస్పెక్ట్ ఏమైనా ఉందా? సరిగా చేయనటువంటి కయ్యూనుకు దేవుని ఎదుట రెస్పెక్ట్ ఉందా? లేదు. ఈ కయ్యూనును ఆదాము హవ్వలను దేవుడు పట్టించుకోలేదు. ఎందుకు తెలుసా? దే డిడ్ంట్ డూ ఇట్ ప్రాపర్లీ. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ అడ్డంకులు ఆటంకాలు ఎందుకు అదే రకంగా ఉంటాయి తెలుసా? నువ్వు చేయగలిగింది చెయ్యాలి, సరిగా చేయాలి, సంపూర్తిగా చేయాలి. నీవు చేయగలిగితే నువ్వు చేయకపోతే ఎవరు చేస్తాడండి? ఎవరు చేయడు. దేవుని బిడ్డలారా, దేవుడు అన్నాడు, ఎరికో పైకి వెళ్ళండి, నేను జయాన్ని ఇస్తాను. ఎరికో పైకి వెళితే జయం రాలే, ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారంటే ఆకాను ఏం చేయకూడదో అది చేశాడు. దేవుని బిడ్డలారా, నువ్వు చేయకూడదు చేసినప్పుడు ఒక అడ్డంకి వస్తుంది, అపజయం వస్తుంది. నీ జీవితంలో ఎదురు చూడనటువంటి ఒక న్యూస్ వినాల్సి వస్తుంది. నువ్వు చేయగలిగింది నువ్వు చేయకపోతే, నువ్వు చేయవలసిన భక్తి జీవితం, నువ్వు జీవించవలసిన పరిశుద్ధత, నువ్వు దేవునికి సమర్పించాల్సింది సమర్పించినప్పుడు, దేవుని కొరకు పని చేయనప్పుడు, దేవుని కొరకు వాడబడనప్పుడు, గాడ్ విల్ బి సైలెంట్. బైబిల్లో వ్రాయబడింది, హేబేలుకు దేవుడు రెస్పెక్ట్ ఇచ్చాడంట. అందుకే ఈ స్త్రీలను గురించి 4 సువార్తల్లో రాయబడింది. దేవుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చాడు. ఈరోజు ఇప్పుడు 2025 సంవత్సరాల కిందట వారిని గురించి మనం ఈ చర్చిలో ధ్యానం చేస్తున్నాం. వాట్ ఏ రెస్పెక్ట్ దే ఆర్ హ్యావింగ్. ఎందుకు తెలుసా? వాళ్ళు చేయగలిగింది చేశారు. నీ జీవితంలో అడ్డంకులు ఎప్పుడు తొలగిపోతాయి తెలుసా? నువ్వు దేవుని కోసం ఏం చేయగలవు అది చేయి. రెండవదిగా బైబిల్లో మనం చూస్తే మార్కు సువార్త 16వ అధ్యాయం 4వ వచనం. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఇప్పుడు 3వ వచనం చదవండి అమ్మా. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చిచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఈ రాయి మనకు అడ్డము, ఇది ఎవరు మన కొరకు పొర్లిస్తారు? ఎక్కడ అనుకోవాలండి? ఈ సుగంధ ద్రవ్యాలు కొనకముందు, లేదా సుగంధ ద్రవ్యాలు కొన్న తర్వాత ఇంట్లోంచి బయలుదేరకముందు అనాలి. వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? నడుచుకుంటూ పోతూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఆ రాయి ఎవడు మన కొరకు పొరలిస్తాడు? నాకు అనిపించింది, అట్లాంటప్పుడు ఎవరు బొమ్మన్నారు మిమ్మల్ని? ఎన్నికి రావచ్చు కదా. ఎవరు బొమ్మన్నారు? యేసుప్రభు ఏమన్నా రమ్మన్నాడా? రమ్మన్లా. ఎందుకు వెళ్తున్నారు? దేవుని బిడ్డలారా, ఈ భాగం చదివినప్పుడు నాకు అనిపించింది, నీ జీవితంలో అడ్డంకులున్నాయి అని ఆగిపోయావా? ఆశీర్వాదాలు ఆ తర్వాతనే ఉంటాయి. అడ్డంకులు అవతల ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ అడ్డంకులను చూచి ఆగిపోయావంటే ఆశీర్వాదాలు పొందుకోలేవు. అడ్డంకులను చూచి నువ్వు ముందుకెళ్ళావంటే అడ్డంకులను దేవుడు తొలగిస్తాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్లో చూడండి, వారు వచ్చి కన్నులెత్తి చూడగా, వాళ్ళు వచ్చినప్పుడే కనపడింది అది దృశ్యం. వాళ్ళు రాకుండా లోపల ఇంట్లో కూర్చొని ఉంటే ఆ రాయి ఎవడు పొర్లించును? వద్దులేక వద్దు పోవద్దు. దేవుని బిడ్డలారా, వాళ్ళకు రాయే కాదండి అడ్డంకు. దేవుని బిడ్డలారా గమనించండి, ఉదయాన్నే పోతున్నారు, చీకటిలో పెందలకడనే, ఇంకా సూర్యోదయం కాలేదు. సూర్యోదయం కంటే అంటే ఉదాహరణకు చెప్తాం, ఉదయాన్నే 5 గంటలకు జూమ్ ప్రేయర్స్, 5 గంటలకు వీళ్ళందరూ బయలుదేరి సమాధుల తోటకి వెళ్ళారు. ఏమండి అంత సైట్ సీయింగ్ ప్లీజ్? అదేమన్నా సమాధుల తోటకు ఉదయాన్నే 5 గంటలకు ఎవరైనా పోతారా? అదే ముగ్గురు స్త్రీలు ఎవరు రాలా. దేవుని బిడ్డలారా, ఒకవేళ పేతుని అడిగారేమో, నేను రానన్నాడు. ఏం పని ఉంది? ఉదయాన్నే పోతున్నారు మీరు. ఒకవేళ పుయ్యాలన్నాడు, మధ్యాహ్నం పోయింది. ఇంత ఉదయాన్నే పోయాల్సిన పని ఏముంది? కోఆపరేట్ చేయనటువంటి శిష్యులు ఒకవైపు, చీకటి ఒకవైపు. ఆ రాయి ఎంతో పెద్దది, ఆ రాయి ముద్ర వేయబడింది. ఇన్ని అడ్డంకులు ఉండగా, అంటే చీకటి ఒకటి, ఆ రాయి పెద్దది, వీళ్ళు తొలగించలేరు. దేవుని బిడ్డలారా,
దానిపైన రాజముద్ర ఉంది, సైనికులు అడ్డుగాను. ఇన్ని అడ్డంకులు ఉండగా వీళ్ళు ఎందుకు పోయారండి? వీళ్ళు ఎందుకు పోయారు? దేవుని బిడ్డలు, అక్కడే మనం నేర్చుకోవాలి. వారు వచ్చి వాళ్ళు రాకపోయింటే అడ్డంకు తొలగిపోవడం వాళ్ళకు కనబడేది కాదు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ అడ్డంకుల మధ్య, నీ యొక్క ఆటంకాల మధ్య ఆగిపోక విశ్వాసంతో అడుగులే, విశ్వాసంతో ప్రార్థన చేయి, విశ్వాసంతో ముందుకు సాగు, అప్పుడే ఆశీర్వాదాలు జరుగుతాయి. దేవుని బిడ్డలారా, ఎవడు పొర్లించునంటే ఎవరు లేరు వాళ్ళకు. ఇంకొక విషయం చెప్పనా, వాళ్ళు కూడా పొర్లించలేరు. ఎందుకు? 2000 కేజీల బరువు, అది 2000 కేజీల బరువు. అప్పుడప్పుడు చూస్తుంటాను మన సహోదరులు ఉదయాన్నే డేక్షాను సిలిండర్ను పట్టుకొని పోతాను. అది ఎంత ఉంటుంది? ఒక 50 కేజీలు ఉంటుంది. అది పట్టుకోవడమే కష్టం. 2000 కేజీలు ఉండే రాయిని పొర్లించగలరండి? అది కూడా ఎలా ఉంటుందో తెలుసా? ఆ రాయికి ఒక సన్నని ఒక చిన్న రంధ్రం చేసింటారు, అక్కడ ఆ రాయిని పెట్టింటారు. ఆ రాయిని అక్కడ పొర్లించాలి. అక్కడ పొర్లిస్తేనే అది దొరుకుతుంది, లేకపోతే దొరలదు. అది రౌండ్గా ఉంటుంది. ఆ ఆ యొక్క వరసలోనే దాన్ని దొర్లించాలి అంటే బలంగా ఉండేవాళ్ళు పక్కన ఉండాలి. ఈ ముగ్గురు స్త్రీలు అందుకే అన్నారు, ఎవడు పొర్లిస్తాడు? మగ్దలేన మరియా, నువ్వు పొర్లిస్తావా? సలోమి, నువ్వు పొర్లిస్తావా? లేదు. ఇంకొక మరియా, పొర్లిస్తావా? లేదు. ముగ్గురు కలుస్తామా? కాదు. అయినా వీళ్ళు వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో విశ్వాసంతో అడుగులేయడం నేర్చుకో, అప్పుడే అడ్డంకులు తొలగిపోతాయి. అదర్వైజ్ అడ్డంకులు తొలగవు. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట మీకు చూపిస్తాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి నీవు లేచి, నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశంనకు వెళ్ళుడి. చాలు. ఏమన్నాడు దేవుడు యెహోషువతో? మోషే చనిపోయాడు, ఇప్పుడు నిన్ను నాయకునిగా చేస్తున్నా, రా మోషే అన్నాడు. సరే, రా యెహోషువ అన్నాడు. అంటే యెహోషువ ఏమనుకున్నాడు? అబ్బా, నెక్స్ట్ లీడర్ నేను, నాకు అందరికీ సలాం చేస్తారు, నేను లీడర్ను, అందరూ మోషేలాగా నాకు గౌరవిస్తారు అనుకునే తలంపులోకి వెళ్ళిపోతుండగా 2వ సెంటెన్స్ ప్రారంభమైంది. ఏమంటాడు చూడండి. కాబట్టి నీవు లేచి, నీవును ఈ జనులందరూ, అదేమన్నా వీధ దాటడానికి, అదేమన్నా బండన దాటడానికి, యోర్దాను నది దుముకుతూ ప్రవహించేటువంటి నది. అది దాని యొక్క దాని యొక్క అడ్డుకట్టలన్నిటిపైన దుముకుతూ ప్రవహించేటువంటి నది, ఉధృతంగా ప్రవహించేటువంటి నది. దేవుడు అంటాడు యోర్దాను దాటి. ఫస్ట్లోనే దేవుడు బాంబేసేసాడు, యోర్దాను దాటాలి. ఎలా దాటాలి? ఇన్ని లక్షల మందికి ఓడలు కానీ పడవలు కానీ రెడీ చేయాలా? అంత సీన్ లేదాడా? దానికి జవాబు 3వ వచనంలో ఉంది. ఏమంటాడు? 3వ వచనం చూడండి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం. ఏం చేయాలంట? అడుగుపెట్టు. నువ్వు అడుగుపెట్టు స్థలం నీకు ఇస్తా. నువ్వు యోర్దాను దగ్గర అడుగు పెట్టావంటే ఆ యోర్దాను నీ ఎదుట చీల్చేస్తా నేను, లేదా ఆ నీళ్ళని నిలిపేస్తా నేను, నీకు కావలసిన పోతా. నువ్వు అడుగు పెట్టకపోతే యెహోషువ నేను చేయను. ఈ స్త్రీలు వెళ్ళకపోయింటే ఆ అడ్డంకును వాళ్ళు అడ్డంకుగానే భావిస్తూ ఇంట్లోనే ఉండిపోయిద్దరు. వేరే వాళ్ళకు గుడ్ న్యూస్ వచ్చిండు, వేరే వాళ్ళు ఆ పునరుత్థాన సందేశాన్ని వినేవారు, వేరే వాళ్ళకు ఆధిక్యత దొరికేది. వీళ్ళకెందుకు దొరికింది తెలుసా? ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ హిండ్రెన్స్ దే మూవ్ ఫార్వర్డ్. వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, అడ్డంకులు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి, యోర్దాను ఉంటుంది, కానీ నువ్వు అడుగు పెడితేనే, యెహోషువ నువ్వు అడుగు పెడితేనే, విశ్వాసంతో అడుగు పెడితేనే అప్పుడే నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను పరీక్షించుకుందాం. నీ జీవితాల్లో విశ్వాసంతో ఈ కొన్ని సందర్భాల్లో ఎలా పోతుంది, ఎలా జరుగుతుంది, ఎలా దేవుడు చేస్తాడు అర్థం కాదు మనకు. ప్రతిరోజు నా సమస్య ఇదే తెలుసా? ఎవరో ఒకరు ఫోన్ చేశారు, అన్న భయంకరమైన సమస్య ఇది, ఎట్లా పోతుంది ఏంటి? వాళ్ళు ఎట్లా పోతుంది అన్నప్పుడు నాకు కూడా అనిపిస్తుంది, ఎట్లా పోతుంది ఇది, ఎలా జరుగుతుంది అద్భుతం, ఎవరు చేస్తారు ఈ మేలు, ఎలా కలుగుతుంది ఈ యొక్క సూచక్రియ? అయినా అడుగు పెడతాం. ప్రభువా ఈ వ్యక్తిని తాకు అంటే సమస్యను గురించి చెప్తారు, అడ్డంకు ఉంటుంది. బట్ నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? విశ్వాసంతో అడుగులు వేయడం ప్రారంభించు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో విశ్వాసపు అడుగులు వేయి, విశ్వాసంతో ప్రార్థన చేయడం ప్రారంభించు, విశ్వాసంతో వాగ్దానాలు పట్టుకొని ముందుకెళ్ళడం ప్రారంభించు. 1వ అధ్యాయంలోనే దేవుడు చెప్పేశాడు యోర్దాను ఉంది. యోర్దాను రాకముందే దేవుడు యోర్దాను గురించి చెప్పాడు.
దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో అడ్డంకులు ఉంటాయి. అది ఒక సబ్జెక్ట్ కావచ్చు, అది నీ ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేకపోతే నువ్వు ఎదుర్కొనేటువంటి ఒక సవాలు కావచ్చు, అఫీషియల్ ప్రాబ్లం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, విశ్వాసంతో అడుగులేయడం ప్రారంభించు. అప్పుడు జరుగుతుంది అద్భుతం. అంతవరకు జరగదు. వీళ్ళు అనుకున్నారు ఎవడు పొర్లించునని ఆగిపోలేదు. వీళ్ళు ఎవడు పొర్లించునని ముందుకెళ్ళిపోయారు. నీ జీవితంలో నీ అడ్డంకు తొలగిపోవాలంటే విశ్వాసంతో అడుగులేయడం ప్రారంభించు. దేవుని బిడ్డలారా, దావీదుని ఎందుకు దేవుడు రాజు చేశాడు తెలుసా? గొల్లియాతును చూసి అందరు వెనుకడుగేస్తుంటే దావీదు ఒక్కడు గొల్లియాతును చూసి గొల్లియాతు దగ్గరికి వెళ్ళిపోయాడు. అందరిలో లేనిది దావీదులో ఉన్నటువంటిది ఏంటంటే విశ్వాసంతో అడుగు వేసాడు. నీ విశ్వాసపు అడుగు దేవుణ్ణి కదల్చడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. నువ్వు విశ్వాసంతో అడుగు లేకుండా నీ ఇంట్లో కృంగిపోయి ఇంకా ఏం జరుగుతుంది, ఇంతకాలం జరగలేదు, ఎట్లా జరుగుతుంది, ఎవరు చేస్తారు అనేటువంటి తలంపులో ఉన్నంత వరకు అద్భుతం జరగదు. ఇంపాసిబుల్. 12 ఏండ్ల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ, ఆమె ధర్మశాస్త్రాన్ని బట్టి ఇంట్లోనే కూర్చొని అంటే ధర్మశాస్త్రమును బట్టి ఆ వ్యాధిని బట్టి ఆమె చచ్చిపోయేటువంటిది. ఆమె అనుకున్నది ఇప్పుడు నేను లేచి యేసుప్రభు దగ్గరికి వెళ్తా. అందుకే ఆమె జీవితంలో రక్తస్రావ రోగం దేవుడు బాగు చేశాడు. ఈరోజు నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయకుండా ఉన్నావేమో, విశ్వాసంతో అడుగు లేకుండా ఉన్నావేమో, విశ్వాసంతో దేవుని వైపు చూడకుండా ఉన్నావేమో, పరిస్థితులను నమ్ముతున్నావేమో, పరిస్థితులపైన నీ దృష్టి ఉంచావేమో. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు. యోర్దాను ఉంది, కానీ నువ్వు అడుగు పెడితేనే యోర్దాను నీది అవుతుంది. అడుగు పెట్టనంత వరకు యోర్దాను నీది కాదు. కాబట్టి యేసు నామమందు ఈ స్థలంలో అడుగు పెట్టాము కాబట్టి చెప్పాలి, ఖాళీలు పూరించాలి. అది అర్థం. సందేశం వింటే ఇప్పుడు వెంటనే అలా చూస్తూ యాడ్నో ఆలోచనలో ఉంటే చెప్పరు. అడుగు పెట్టాం కాబట్టి ఏమవుతుంది అంతే. ఎన్నిసార్లు అడుగు పెడుతున్నాం? యెహోషువ ఒకసారే పెట్టింది, మనం ప్రతిరోజు అడుగు పెడుతున్నాం. అడుగు పెడుతున్నా కానీ ప్రార్థన చేయడం, ఈ అడుగు పెట్టాం ప్రభా మాదే ఇది అంతే. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు. అడుగు పెట్టినప్పుడే ఆశీర్వాదాలు నీవి. దేవుని బిడ్డలారా, బైబిల్లో నన్ను ఇన్స్పైర్ చేసిన వాక్యం సహోదరుల సహవాసంలో దీని గురించి నేను చెప్పాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయిను. ఓడను సిద్ధము చేశాడు. ఏమండి, ఓడను ఎప్పుడు సిద్ధం చేసింటాడు? బైబిల్లో వ్రాయబడింది నోవహు ఓడను సిద్ధం చేశాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఓడ అంటే మనకు ఉంటుంది, పేపర్తో తయారు చేసిన ఓడ జ్ఞాపకంకి వస్తుంది, లేదా యూట్యూబ్లో ఎవడో చూపించడం ఓడ ఇట్లా చేయాలని. కాబట్టి ఓడను మనం చేస్తాం. నోవహు ఓడ అనే పదం తెలుదు, ఓడను ఎలా కట్టాలో తెలుదు, అయినా రెడీ చేశాడు. అప్పుడే బైబిల్లో ఇంకో మాట ఉంది, ఓడను సిద్ధము చేసిన తర్వాతనే లాస్ట్ లైన్లో ఉంటుంది, విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. వారసుడైపోయాడు. తను అనుకోలేదు, నాకు తెలుదు ప్రభా, నేను ఎప్పుడు చూడలేదు ప్రభా, ఓడను ఎప్పుడు కట్టలేదు ప్రభా, అసలు ఆ దినాల్లో చెక్కతో కట్టినటువంటి ఇళ్ళు లేవేమో, 1000 సంవత్సరాల కిందట, 6000 సంవత్సరాల కిందట ఏముంటాయండి. కానీ నోవహుకు చెప్పాడు, చితిసారకం రానుతో ఓడ నిర్మించు. ఓడను నిర్మించిన తర్వాత బైబిల్లో వ్రాయబడింది, నోవహు చేసిన పనికి అడ్డంకులు ఎన్ని ఉండవండి? అన్ని అడ్డంకులే నోవహుకు. కొన్ని 100 సంవత్సరాలు ఆ ఓడను కట్టాడు. ఎందుకు తెలుసా? ప్రతిసారి కట్టడం, ఒకవేళ ఏదైనా చెడిపోతుందేమో మళ్ళీ కట్టడం, కట్టి లాస్ట్గా ఓడను నిర్మిస్తే బైబిల్లో వ్రాయబడింది, ఓడను నిర్మించడం మాత్రమే కాదు, హీ బికేమ్ ద హెయిర్ ఆఫ్ ద రైచియస్నెస్. నీతికి వారసుడైపోయాడు. నీ జీవితంలో కొన్ని ఎప్పుడు వస్తాయి తెలుసా? విశ్వాసంతో అడుగులేసినప్పుడే. హల్లెలూయా. నువ్వు ఇంట్లో కూర్చొని నిరాశపడి నిస్పృహ చెంది కృంగిపోయినటువంటి వ్యక్తివైతే నీ జీవితంలో రాదు. నెంబర్ 1, అడ్డంకులు ఎప్పుడు తొలగిపోతాయి తెలుసా? మొదటిది నీ జీవితంలో నువ్వు చేయాల్సింది ఏదో దేవునికి నువ్వు చేయి. ఆల్రెడీ నికోదేము పూసాడు సుగంధ ద్రవ్యాలు, కానీ వీళ్ళు చేయగలిగింది ఏదో వీళ్ళు చేశారు. నువ్వు చేసే దాని విషయంలో వెనుకడుగు వేయనటువంటి వ్యక్తివైతే నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉంటాయి. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, నీ జీవితంలో ఎప్పుడైతే వెనుకడుగు వేయకుండా ఉంటావో, పెద్ద బండ, శిష్యులు ఎవరు రాలేదు, అక్కడ సైనికులు ఉన్నారు, రాజముద్ర ఉంది, ఇవన్నీ వాళ్ళ ఎదుట తొలగిపోవు, అయినా వాళ్ళు విశ్వాసంతో అడుగులేశారు. అందుకే దేవుడు వారి ఎదుట అడ్డంకులను తొలగించాడు. 3వ భాగాన్ని చూపించి నేను ముగిస్తాను.
అది 4వ వచనం చదువుదాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 4వ వచనం. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. వారు వచ్చి, ఎవరు వచ్చినారు? ఎవరు వచ్చినారు బైబిల్లో? వారు వచ్చినారు. ఎవరు వాళ్ళు? మరియా, 2 మరియలు, సలోమి. వాళ్ళు వచ్చి చూడగా. దేవుని బిడ్డలారా, నీ అద్భుతం ఎక్కడుంది తెలుసా? జాగ్రత్తగా వినండి. నీ అడ్డంకి ఎప్పుడు తొలగిపోతుందో తెలుసా? సరి అయిన వ్యక్తులతో సహవాసం ఉండాలి నీకు. సరి అయిన వ్యక్తి. ఒకవేళ తోమ ఉన్నాడు అనుకో, చెప్పిందరు, ఏమ్మా బుద్ధి ఉందా లేదా కొంచెమన్నా మీకు? ఉదయాన్నే చీకట్లో పోతున్నారు, ఆడ ముందే పోయేది సమాధుల తోటకు, దయ్యాలు పట్టుకుంటే ఏమవుతుంది, మళ్ళీ మాకే తలకాయ నొప్పి, మళ్ళీ మేమే ఎత్తుకుపోలే అని తోమ అనేటువంటి వాడు. ఒకవేళ పేతురు ఏమనేవాడు తెలుసా? నేను మొట్టమొదటి శిష్యుని, నాకు లేని బాధ మీకెందుకు, మర్యాద వెనక్కి రండి అని. నేను సీనియర్ మోస్ట్, నన్ను పక్కన పెడతారండి మీరు, పక్కకు రండి మీరు అని పేతురు అనేటువంటి వాడు. ఎవరి రేంజ్లో వారిని అడ్డుకునే వాళ్ళండి. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళందరికీ దూరం అయిపోయి సరి అయిన వ్యక్తులతో సహవాసం ఉంది. జాగ్రత్త, జాగ్రత్త. సరికాని వ్యక్తులతో నీ సహవాసం ఉంటే, ఒక తాగుబోతు నీ సేవకుడైతే, ఒక తిరుగుబోతు లంచగొండి నీ సేవకుడైతే ఆశీర్వాదాలు నీ జీవితంలో రావు. నీ ఫ్రెండ్షిప్ అనేటువంటిది ఒక తాగుబోతున్న తిరుగుబోతున్న ఉంటే ఆశీర్వాదాలు రావు. ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. వీళ్ళు ఎవరితో సహవాసం చేశారు తెలుసా? సరి అయిన విశ్వాసపు అడుగులు వేసేటువంటి 3 చాలండి. అందుకే ప్రభు అంటాడు, 2-3 చాలు. వాళ్ళు ఏకీవించి ప్రార్థన చేస్తే నేను వింటా. వి లుక్ ఆఫ్టర్ సమ్ పీపుల్. కొంతమందిని మనం చూస్తామండి, అమ్మో వాళ్ళకి ఇది ఉంది, వాళ్ళకి అది ఉంది, ఇది అనుకుంటారు. చూసారా? వాళ్ళ జీవితాలు అద్భుతాలు జరగవు. సింప్లీ దే విల్ నాట్ ఫేస్ ఎనీ బ్లెస్సింగ్ ఆర్ రిసీవ్ ఎనీ బ్లెస్సింగ్. ఏ ఆశీర్వాదాలు పొందరు. ఎందుకంటే దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ రాంగ్ ఫెలోషిప్. సరికాని సహవాసం వైపు చూస్తారు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు, ఏ సహవాసంలో ఉంటున్నావు, దట్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ ఎ బ్లెస్సింగ్స్. ఒకవేళ పేతురుతో కలిసి ఉంటే ఎత్తిపోయిండు, తోమా దగ్గరికి వచ్చింటే అయిపోయిండు. అందుకే వీళ్ళు అనుకున్నారు, వాళ్ళు ఎవ్వరు అవసరంలా, ఏకీవించే మన 3 చాలు, స్త్రీలమైన వెళ్ళిపోదాం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది నాన్న ఫ్యాషన్ ఏంటి తెలుసా? ఫ్యాషన్ ఏంటి తెలుసా? అద్భుతాలు ఆశ్చర్యకరమైన కార్యాలు కావాలన్నా రిడీమర్కి రావాలి. అయిపోయిందా? వెళ్ళిపోదాం. నెక్స్ట్ టైం వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు వెంటనే జరగవు. అద్భుతం వరకు ఉంటారండి. అద్భుతం అయిపోయిన తర్వాత మెల్లిగా జారుకుంటారు. నేను ఖచ్చితంగా ఒక సేవకునిగా ఐ విల్ మేక్ ఏ కాల్ అండ్ ఐ ఇన్వైట్ దెమ్. కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇక చెప్పినందుకు వస్తారు మెల్లిమెల్లిగా. ఆఫ్టర్ దట్ ఐ విల్ స్టాప్. మళ్ళీ ఒకసారి వస్తారు, భయంకరమైన సమస్య వచ్చి కూర్చుంటారు. వాట్ ఐ హ్యావ్ టు డూ? నీ సహవాసం ఎవరితో ఉంది, ఎక్కడ గడిపావు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన జీవితంలో దేనికి విలువనివ్వాలనో దానికి విలువనిద్దాం. ఏది శ్రేష్టమో, ఏది అమూల్యమో, ఏది ఉత్తమమో, ఏది పరిశుద్ధమో, ఏది నాణ్యమో దానికి విలువనిచ్చినప్పుడే యూ విల్ హ్యావ్ ఎ బ్లెస్సింగ్. ఈ స్త్రీలు అనుకున్నారు, పేతురు సీనియర్ మోస్ట్, వద్దు. పేతురు ఎందుకు? హీ విల్ నాట్ కోఆపరేట్. తోమా అనుమానం, కాబట్టి వద్దు, మనమే వెళ్దాం, మన 3 స్త్రీలమే వెళ్దాం, చాలు. ఈరోజు ఎవరితో నీ సహవాసం? ఎవరితో నీ సహవాసం? దేవుని బిడ్డలారా, నా జీవితంలో పరిచర్య ప్రారంభించిన తర్వాత నేను అత్యంత బాధపడినటువంటి సంఘటనలో ఒక సంఘటన ఏంటి తెలుసా? పరిచర్యకు వచ్చేటువంటి ఒక వ్యక్తి, ఇంతకుముందు కూడా ఒకసారి నేను చెప్పాను, ఈరోజు ఉదయకాలం జూమ్ ప్రేయర్స్ మన చర్చిలో జరుగుతున్నాయి, లేదా ఉదయకాల ప్రార్థనలు జరుగుతున్నాయంటే ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయనను బట్టి ఆయన నాకు సజెషన్ ఇచ్చాడు, అన్న ఉదయాన్నే మనం ప్రార్థన చేద్దాం. నేను, ఆ సహోదరుడు, అది రాజు, 3 కలిసి మా ఇంట్లో మిద్దె పైన ప్రారంభించాం. సేవలో రాత్రి మగలు పనిచేసేటువంటి వ్యక్తి. కానీ ఒకానొక రోజు ఒక వ్యక్తి అతని దగ్గరకు వచ్చాడు, మాట్లాడాడు. ఆ తర్వాత అతనికి చాలా భ్రమకు గురి చేశాడు. మెల్లిగా దూరం అయిపోయాడు. ఎంత దూరం అయిపోయాడంటే ఆ వ్యక్తి అతను ఎంత మెస్మరైజ్ చేశారంటే ఫ్లైట్లో తిప్పాడండి. ఫ్లైట్లో తిప్పి అనుకున్నాడు, సుధీరన్న దగ్గర ఉంటే సైకిల్ గతి, లేదా 2 వీలరే గతి, ఈయన దగ్గర పోతే ఫ్లైట్, అబ్బా సూపర్. అరచేతిలో స్వర్గం కాదు, ఎన్ని స్వర్గాలు ఉన్నాయి అన్నీ చూపించాడు. ఆఫ్టర్ సమ్ టైమ్ ఒకరోజు ఉదయాన్నే అప్పుడు ఉదయకాలను చర్చిలో ప్రార్థన అయిపోయి ఇంటికి వచ్చి అలా కూర్చొని కాఫీ తాగుతున్నాను. ఒక ఫోన్ వచ్చింది. వాళ్ళ బంధువు ఫోన్ చేశాడు, బ్రదర్ ఈ విషయం మీకు తెలుసా? ఏంటి?
ఫలానా వ్యక్తి ఒక అనుకోని సంఘటనలో చనిపోయాడు. నేను అతని పేరు చెప్పడంలో కొన్ని కారణాలను బట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎక్కడ? వాళ్ళ ఇంటి పైనే. పరిగెత్తుకుంటూ వెళ్ళాను, ఏంటి ప్రభువా? అప్పుడు అర్థమైంది, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ రాంగ్ ఫెలోషిప్. సరికాని వ్యక్తులతో సహవాసం ఎంత డేంజరస్, ఎంత డేంజరస్. ఈరోజు అనుకున్న భలే బాధ అవుతుంది. ఒక జీవితము గాన్ ఫర్ ఎవర్. దేవుని బిడ్డలారా, అందుకే ఈ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఈ ముగ్గురు వెళ్ళారు. ఎందుకు తెలుసా? ఈ ముగ్గురికి మాత్రమే తెలుసు సరి అయిన సహవాసంలో ఉండేటువంటి విలువ. అందుకే యోహాన్ అంటాడు, మీ సహవాసం దేవునితోనూ దేవుని బిడ్డలతోనే ఉండాలి. వేరొకరితో సహవాసం వచ్చిందా, అవుట్. ఐ డోంట్ నో వై గాడ్ ఈస్ గివింగ్ దిస్ మెసేజ్. నేను వేరే సందేశం అనుకున్నాను. నేను ఎందుకు లేటుగా వచ్చాను తెలుసా? ఒక్క అర్ధగంట కిందట దేవుడు నాకు ఇచ్చాడు ఈ సందేశం. ఐ డెంట్ ప్రిపేర్ ఫర్ దిస్. నేను వేరే సందేశం అనుకున్నాను. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్. నీ ఎదుట అడ్డంకులు తొలగిపోవాలంటే నువ్వు చేయగలిగింది చెయ్యి. రెండవది, అడ్డంకుల మధ్య ఆగిపోకుండా విశ్వాసంతో అడుగులేయడం ప్రారంభించు. మూడవదిగా, సరి అయిన సహవాసం నీ జీవితంలో చాలా ప్రాముఖ్యం. అది లేకపోయిందా జీవితంలో అడ్డంకులు నిన్ను అదిమేస్తాయి. ప్రభు మనతో మాట్లాడి ఉండగా తలలు ఉంచుదాం. ప్రభు యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. నీ అడ్డంకులు తొలగిపోతాయి. మొదటిది, నువ్వు చేయవలసింది నువ్వు చేస్తే. రెండు, నీ అడ్డంకుల దిశలో అడుగులేసినప్పుడు. మూడవదిగా, సరి అయిన సహవాసం కలిగినప్పుడు. దీస్ ఆర్ ద 3 things that can remove every hindrance that you are facing. నువ్వు ఎదుర్కొనే అడ్డంకులన్నిటినీ ప్రభు తొలగించగలడు. దేవుని బిడ్డలారా, ఆయన సజీవుడు. వారి కొరకు ఆ అడ్డుబండను, అధికారాన్ని, రాజముద్రను, సైనికులను, ఆ బరువైన రాయిని తొలగించిన శక్తిమంతుడు ఈరోజు నీ కొరకు సజీవుడుగా ఉన్నాడు. కానీ నువ్వు చేయవలసింది ఆ ముగ్గురు స్త్రీలాగా చేయగలవా? నీ జీవితంలో దేవుని కొరకు నువ్వు ఏం చేయగలవో, పరిశుద్ధంగా జీవించడం, పరిశుద్ధంగా నువ్వు జీవించాలి. ప్రార్థన నువ్వు చేయాలి, బైబిల్ నువ్వు చదవాలి. దేవుని కొరకు ఏం చేయాలనుకున్నావు అది చేయడం, నువ్వు చేయగలిగింది నువ్వు చేయాలి. అప్పుడే దేవుని కార్యాలు నువ్వు చూస్తావు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడి ఉండగా, దేవా ఎక్కడ నేను సరిచేయబడాలో నాకు తెలుసు ప్రభువా, అయినా నాకు సహాయం చేయండి అని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం. ఎక్కడ సరైన సహవాసం లేకుండా వేరొకరితో, లోకంతో, పాపముతో, రాజకీయాలతో తండ్రి సమయాన్ని వ్యర్థపరుస్తున్నాము, నాయనా దర్శించండి నాయనా. లెట్ ఎవ్రీ హిండ్రెన్స్ బి రిమూవ్డ్, లెట్ ఎవ్రీ హిండ్రెన్స్ బి రిమూవ్డ్, లెట్ ఎవ్రీ హిండ్రెన్స్ బి రిమూవ్డ్. ఇప్పుడు ఎవరు ఏ తీర్మానం చేసుకొని దేవ ఎక్కడ సరిచేయబడాలని ఇష్టపడుతూ ప్రార్థన చేస్తున్నారు, వారి ఒక్కొక్కరి నిమిత్తం ఇప్పుడు అడుగుతున్నాను ప్రభువా, యేసు నామమందు దైవిక కార్యములు జరుగునుగాక, దైవిక కార్యములు జరుగునుగాక, దైవిక కార్యములు జరుగునుగాక. దేవా అడ్డంకులు తొలగిపోవునుగాక, ఆటంకాలు సంపూర్తిగా తొలగిపోవునుగాక. నాయనా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యము నమ్మి ఆచరించే ప్రతి ఒక్కరి జీవితాల్లో సంచలనాత్మకమైన కార్యములు జరుగునుగాక, సంచలనాత్మకమైన కార్యములు జరుగునుగాక. మీకే వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.